రాజకీయ రంగంలో కూడా జగిత్యాల నియోజకవర్గంలో పెద్ద చర్చ జరుగుతా ఉంది. ముఖ్యంగా చరిస్మా రెడ్డి కూడా చాలా ఆసక్తి చూపుతా ఉన్నారు. ఒక యువతురాలిగా వారు ముందుకొస్తా ఉన్నారు. అయితే చరిస్మా రెడ్డికి కొంచెం రాజకీయ అనుబంధం కూడా ఉంది. వారి తండ్రి సిద్దిపేట నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన సందర్భం ఉంది. అంటే వారి నాన్న కుటుంబం నుంచి వారి నాన్నగారు కూడా రాజకీయ రంగంలో ఉండడము, ఇక్కడ వారి మామయ్య గారైనటువంటి జీవన్ రెడ్డి కూడా పూర్తి స్థాయిలో ప్రజల మద్దతుతోటి ప్రజానాయకుడిగా ఉండడము వారికి కలిసొచ్చే అంశంగా మనం చెప్పవచ్చు. ముఖ్యంగా చరిస్మా రెడ్డి చాలా మంచి ఒక రాజకీయ ఆలోచనతోటి ఒక యువతురాలుగా వారు ముందుకొస్తా ఉన్నారు. ముఖ్యంగా ఎక్కువగా వారు ఒక ఏంటంటే ఈ రాజకీయంలో కొంత మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేయబోతా ఉన్నారు చరిస్మా రెడ్డి అనేది మొత్తం చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ముఖ్యంగా ఒక చదువుకున్న ఒక విద్యావంతురాలుగా వారు చురుకైన పాత్రను పోషించే అవకాశం మాత్రం రాజకీయాల్లో కనబడతా ఉంది. ముఖ్యంగా జగిత్యాల నియోజకవర్గంలో మున్సిపల్ ఎన్నికల్లో కూడా మొన్న జరిగినటువంటి మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా వారు చురుకైన పాత్ర పోషించడం జరిగింది. జీవన్ రెడ్డి అనుచరులు ఎక్కడైతే పోటీ చేశారో అక్కడ వారి అభ్యర్థుల కోసం చరిస్మా రెడ్డి స్వయంగా ప్రజల మధ్యకు వెళ్ళి ప్రజలతోటి మాట్లాడుతూ పెద్ద ఎత్తున ప్రచారం చేయడం జరిగింది. చాలా చోట్ల విజయానికి అంటే జీవన్ రెడ్డి అనుచరుల విజయానికి చరిస్మా రెడ్డి ప్రచారం ఎంతో ఉపయోగపడ్డదని కూడా మనం చాలా స్పష్టంగా చెప్పవచ్చు. ఇది వాస్తవమైన విషయము. వారు కూడా చాలా చురుకైన పాత్రను పోషిస్తూ ఉన్నారు. గత కొన్ని రోజుల నుంచి కూడా ముఖ్యంగా ప్రజల మధ్యలో ఉంటూ ముఖ్యంగా జీవన్ రెడ్డి అనుచరులు పార్టీ కార్యకర్తలతోటి జీవన్ రెడ్డి అనుచరులతోటి ఆ కార్యకర్తలతోటి ఎక్కువ అనుబంధాన్ని పెంచుకుంటూ ఎక్కువ శాతం ప్రజల మధ్యలోనే గడిపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు చరిస్మా రెడ్డి. ముఖ్యంగా చదువుకున్న ఒక విద్యావంతురాలుగా వారు ముందుకు వస్తూ ఉన్నారు కాబట్టి ప్రజల నుంచి కూడా ఒక మంచి ఆదరణ కనబడతా ఉంది. అంటే ఇలాంటి నాయకురాలకి అవకాశం ఇవ్వాలి, ఒక మంచి స్వభావం ఉన్నటువంటి ఒక వ్యక్తురాలిగా నిజంగా వారిని చూస్తే కూడా ఎలా ఉంటారంటే ఒక సామాన్య కుటుంబంలో నుంచి వచ్చినటువంటి ఒక మహిళగా ఒక విద్యార్థిగా అంటే ఇప్పుడే నేర్చుకుంటున్నటువంటి గుణమాలు ఎంతో తెలిసినప్పటికీ కూడా పూర్తిగా అవగాహన ఉన్నప్పటికీ కూడా రాజకీయ రంగ కుటుంబాలు అయినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో తండ్రి నుంచి మామయ్య నుంచి పూర్తి స్థాయిలో రాజకీయ అనుభవం ఉన్నప్పటికీ కూడా వీరి కూడా వ్యక్తిగతంగా రాజకీయంగా ఎంతో అనుభవం ఉన్నప్పటికీ కూడా అంటే ప్రజల నుంచి ముఖ్యంగా కార్యకర్తల నుంచి వారి సమస్యలు వినే సందర్భంలో కూడా పూర్తిగా ప్రజలతోటి మమేకం అవుతూ ప్రతి ఒక్కరితో ముఖ్యంగా ప్రతి ఒక్క కుటుంబ సభ్యురాలుగా మమేకం అవుతూ కలిసిపోవడము అందరినీ కలుపుకొని పోయే తత్వం ఉన్నటువంటి చరిస్మా రెడ్డి